పప్పుచారు, ఉప్పు చేప ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది కదండీ! కాకపోతే మా దగ్గర ఉప్పు చేప లేకపోవడం వల్ల ఈరోజు పప్పుచారు ఆమ్లెట్‌తో సరిపెట్టేసుకున్నామండి. నేను చేసినట్టు మెజర్‌మెంట్స్‌తో ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా పప్పుచారు వస్తుందండి. దీనికోసం ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని ఇందులో 1 ½ కప్ మసూర్ దాల్ వేసుకుంటున్నానండి. నేను మసూర్ దాల్ యూజ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హై ప్రోటీన్ కూడా ఉంటుంది. ఫస్ట్ దీన్ని మంచిగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత 1 ½ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న వంకాయ, బెండకాయ, ములంకాడ, పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్ తీసుకోవాలండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్, వంకాయ, బెండకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇందులోకి 3 స్పూన్స్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా మగ్గించుకోవాలండి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కాసేపు నానబెట్టుకోవాలండి. ఫస్ట్ మనం కుక్ చేసుకున్నాం కదా పప్పు, ఇది మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇలా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. తర్వాత ఫస్ట్ మనం కుక్ చేసుకొని ఉంచుకున్న ముక్కలన్నిటినీ వేసుకోవాలి. చూసారా? ఇలా మంచిగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ అయితే మరిగించుకోవాలండి. ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో సాంబార్ పౌడర్ వేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత ఇందులోకి పోపు పెట్టుకోవడానికి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.